అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన తెలుగు పద్యం గురించి మాట్లాడుకుందాం. పైకి కనిపించేదంతా నిజం కాదని, అసలైన విలువ లోపల ఉంటుందని చెప్పే ఒక చిన్న పద్యంలో ఎంత పెద్ద జ్ఞానం దాగి ఉందో తెలుసుకుందాం రండి. సరే, ఈ పద్యం మన ముందు ఒక చిన్న పజిల్ పెడుతోంది. చూడండి, ఇక్కడ రెండు పదార్థాలున్నాయి. ఒకటి ఉప్పు, ఇంకొకటి కర్పూరం. రెండూ చూడ్డానికి ఎలా ఉన్నాయి? అచ్చం ఒకేలా తెల్లగా ఉంటాయి. తేడా కనిపెట్టడం చాలా కష్టం కదా. ఆ పోలిక ఎక్కడ్నించొచ్చిందో చూద్దాం. ఇదిగో, ఇదే ఆ పూర్తి పద్యం. దీన్ని రాసింది మనందరికీ తెలిసిన యోగి వేమన. ఈ పద్యంలోని ప్రతి పంక్తిని మనం విడమరిచి చూస్తే దీని వెనుకున్న లోతైన అర్థం మనకు తెలుస్తుంది. ముందుగా పద్యం అక్షరాలా ఏం చెబుతోందో చూద్దాం. అంటే దాని లిటరల్ మీనింగ్ అన్నమాట. రుచికి సంబంధించిన ఒక సింపుల్ పోలికతో మొదలవుతుంది ఈ పద్యం. మొదటి పంక్తి చూడండి, ఉప్పు కప్పురంబునొక్క పోలికనుండు. అంటే చాలా సింపుల్. ఉప్పు కర్పూరము రెండూ కూడా ఒకేలా కనిపిస్తాయి. చూసిన వెంటనే ఏది ఉప్పో ఏది కర్పూరమో చెప్పడం దాదాపు అసాధ్యం. కానీ అసలు మ్యాజిక్ రెండో లైన్లో ఉంది. చూడచూడ రుచుల జాడ వేరు. అంటే ఏంటి? వాటిని మనం పరిశీలించి రుచి చూసినప్పుడే అసలు విషయం బయటపడుతుంది. వాటి టేస్ట్ వేరు, వాటి గుణం వేరు. అప్పుడే వాటి నిజస్వరూపం మనకు అర్థమవుతుంది. సో పైకి కనిపించే రూపం మనల్ని మోసం చేయొచ్చు అని ఇక్కడే స్పష్టమవుతోంది. సరే, ఉప్పు గురించి కర్పూరం గురించి ఇంత బాగా చెప్పారు, అంతా బానే ఉంది. కానీ ఈ సింపుల్ పోలికకు మనుషులకు ఏం సంబంధం? అసలీ పద్యం మనకి ఏం చెప్పాలనుకుంటోంది? ఇక్కడే పద్యం ఒక పెద్ద మలుపు తీసుకుంటుంది. ఉప్పు కర్పూరం అనే పోలిక నుంచి మానవ స్వభావం, గుణగణాల అంచనా వైపు మనల్ని తీసుకెళ్తుంది. ఇదే ఈ పద్యంలోని అసలైన సారాంశం. పద్యంలోని మూడో లైన్ చూడండి, పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యా. దీని అర్థమేంటంటే ఉప్పు కర్పూరం లాగే మనుషులు కూడా పైకి ఒకేలా కనిపించొచ్చు, కాని వాళ్లలో పుణ్యపురుషులు అంటే మంచి గుణాలున్నవాళ్లు వేరుగా ఉంటారు. వాళ్లని పైకి విచ్చూసి గుర్తుపట్టలేం. అయితే ఈ పుణ్యపురుషులు అనే మాటకు అర్థమేంటి? అంటే కేవలం మంచి పనులు చేసేవాళ్లు అని మాత్రమే కాదు. వాళ్లలో సహజంగానే మంచితనం, నైతికత, గొప్ప గుణాలుంటాయి. వాళ్ల స్వభావమే అది. ఈ పద్యం యొక్క నీతిని అర్థం చేసుకోవడంలో ఈ పదం చాలా ముఖ్యం. సరే, ఇవన్నీ కలిపి చూస్తే ఈ పద్యం మనకిచ్చే అసలు సందేశమేంటి, దాని నీతి ఏంటో ఒక్కసారి చూద్దాం. చూశారు కదా, సింపుల్గా చెప్పాలంటే పైకి కనిపించే రూపం చూసి మోసపోవద్దు. ఒక వ్యక్తి యొక్క అసలైన విలువ, వాళ్ల గుణం అనేది వాళ్ల రూపంలోనో బట్టల్లోనో ఉండదు. అది వాళ్ల లోపల, వాళ్ల స్వభావంలో ఉంటుంది. ఉప్పు రుచి చూస్తేనే తెలిసినట్టు మనిషి యొక్క అసలు విలువ కూడా వాళ్లతో గడిపితే, వాళ్లని అర్థం చేసుకుంటేనే తెలుస్తుంది. పై మెరుగులకు భ్రమపడొద్దని చెప్పడమే దీని ముఖ్య ఉద్దేశం. ఇంత గొప్ప పద్యాన్ని రాసిన కవి గురించి కూడా మనం తెలుసుకోవాలి కదా. ఆయన తన ప్రతి పద్యంలో ఒక ప్రత్యేకమైన ముద్ర వేస్తారు. అదేంటో ఇప్పుడు చూద్దాం. విశ్వదాభిరామ వినురవేమ. ఆ చివరి లైన్ వినగానే మనకు వేమన గుర్తొస్తారు. ఇది ఆయన సిగ్నేచర్ లైన్. ప్రతి పద్యానికి చివరన దీన్ని చేర్చడం ఆయన స్టైల్. ఇది వినగానికే కాదు, గుర్తుపెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది కదా. అవును, ఈ చివరి పంక్తిని మకుటం అని అంటారు. అంటే కిరీటం లాంటిదనమాట. ఇది కవి యొక్క సంతకం. దీని అర్థం, ఓ విశ్వానికి ప్రియమైనవాడా, వినుమోవేమా అని. ఈ ఒక్క లైన్తో వేమనగారు మనతో నేరుగా మాట్లాడుతున్నట్టు, మనకు సలహా ఇస్తున్నట్టు ఒక ఫీలింగ్ వస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, 100 ఏళ్ల క్రితం రాసిన ఈ పద్యంలోని నీతి ఈరోజు మన ఆధునిక ప్రపంచానికి ఇంకా అవసరమా? పైకి కనిపించేవాటికే ఎక్కువ విలువ ఇచ్చే ఈ రోజుల్లో మనిషి అసలు స్వభావాన్ని, వాళ్ల గుణాన్ని చూడాలనే ఈ ప్రాచీనమైన మాట మనకు ఇంకా ఎంత అవసరమో కదా.